నేను 67 నుంచి 86 వరకు ఒక స్థలంలో నేను దేవుని యొక్క సేవ చేసినాను. అక్కడ నాతో 19 సంవత్సరాలు ఒక దైవ సేవకుడు జాన్ అని చెప్పని ఆయనతో అనేకమైన స్థలాలలో సైకిల్లో ప్రయాణం చేసి అనేకమైన స్థలాలలో మరి సేవ చేసిన. 86లో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత క్రొత్తగా పాస్టర్ గారు నన్ను, అయ్యా మీరు ఎక్కడి నుండి వచ్చినారు, ఏ స్థలంలో ఉన్నారు అని చెప్పి అడిగినప్పుడు నేను ఫస్ట్ మా అన్న అడ్రస్ చెప్పాను. మాది ఆత్మకూరు తాలూకా ఓమవరం గ్రామము. మాకు గురువు వచ్చేసి, టీచర్ వచ్చేసి ఎం విజయరత్నం గారు, పాస్టర్ కూడా ఆయనే అని చెప్పినప్పుడు ఎం జీవరత్నం మరి విజయరత్నం అని చెప్పంటే ఆయన ఎక్కడున్నాడు అని చెప్పని అడిగినాను. ఆయన గారు వచ్చేసి మీ పేరు చెప్పినాడు, మీరు ఎక్కడికి పోతున్నారు చర్చికి అని చెప్పని అడిగితే నేను అలాంటి స్థలానికి పోతున్నాను, అక్కడికి పోవద్దు, మన బాప్టిస్ట్ వచ్చేసి వివేక నగర్లో ప్రసాదరావు గారు సరోజనమ్మ గారు ఉన్నారు కదా, అక్కడికి పోండి, వాళ్ళు మంచి దైవ సేవకులు, దేవుని యొక్క సేవ చేసినటువంటి వారు, అలాంటి వారు ఇప్పుడు ఈ దినాలలో ఎవరు లేరు, మంచి నమ్మకమైనటువంటి వ్యక్తి అని చెప్పినప్పుడు వెంటనే నేను ఆలస్యం చేయకుండా 9వ నెల 12వ తారీఖున ఈ యొక్క బేతేలికి వచ్చిన. అప్పుడు నుండి పాస్టర్ గారు వచ్చేసి అనేకమైన స్థలాలలో ఆయన ఎక్కడికైనా పిహెచ్డి కాలానికి పోయినా, హెచ్ఎల్కి మరి విధంగా మరి ఎన్ఐ సాంసన్ ఇంటికి పోయినా, అల్సూర్లో ఉన్నప్పుడు మరి ఈయన ఎవరో చార్లెస్ గారి పోయినాను. పాస్టయ్య పాస్టమ్మ మేము ముగ్గురు చేరి, పాస్టయ్య ఒక్కడే కానీ అయితే మేము బండిలో పోయేది, పాస్టమ్మ గారిని వచ్చే పని అయితే ముగ్గురు ఆటోలో పోయేది. అయ్యా అంటాడు, ఏం సార్ అని చెప్పంటే మనం పలాని స్థలాలు దర్శించాలా, మరి పోదామని చెప్పానంటే నేను వస్తానని చెప్పని అక్కడ హోదాపురం ఉన్నప్పుడు ఆయన స్నేహితుడు ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఈయన మంచి యొక్క మరి నమ్మకంగా నాకు మంచి యొక్క రాయబారిగా దొరికినాడు. అయితే మేము పీటీ కాలానికి పోయి వచ్చేటప్పుడు 9:30కి ముండడి బార్మ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది మా ముగ్గురికి. పాత్రం పోయి రోడ్లో పడిపోయింది. ఆర్పైన వచ్చేసి పాస్టర్ పడిపోయిండు, పాస్టర్ పైన నేను పడిపోయినాము. ట్రాఫిక్ జాస్తి అయిపోయింది. పడిపోయినప్పుడు అయ్యా నీకేమన్నా దెబ్బ తగిలిందా అని చెప్పని అడిగినాడు. అంత ఆశ్చర్యమైనటువంటి సంగతి. అప్పుడు నాకు చాలా బాధ కలిగింది. పాస్టర్ రోడ్లో పడిపోయింది, ఫ్రాక్చర్ అయిపోయింది. ఆయన పోయి రోడ్లో పడిపోయినాడు, ఆయన పైన నేను పడిపోయినాను. నాకు కాపు దగ్గర చెట్టు మాదిరిగా ఉబ్బిపోయింది, పాస్టర్ ఫ్రాక్చర్ అయింది. ఇక్కడ ఎవరికి తెలియదు. ఎందుకంటే అలాంటి యొక్క దైవ సేవకులను మనం సంపాదించుకోవాలని చెప్పనుకుంటే ఎవరు లేదని చెప్పని నేను భావిస్తున్నాను. ఎందుకని చెప్పనుకుంటే దేవుని యొక్క సేవ చేసేటువంటి సేవకుడు, అలాంటి యొక్క సేవకులు దొరికేది చాలా కష్టమని చెప్పనమాట. ఇప్పుడు లేదు రాను ఆ విధంగా సేవ చేసేటువంటి వారు కాదు. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే ఒక రోజు యొక్క పుష్పం తీసుకుంటాడు, తీసుకుపోయి ఆ యొక్క పుష్పం వచ్చేసి వాళ్ళ చేతికి ఇచ్చేసి ప్రార్థన చేసి ఈ విధంగా వచ్చేటువంటి దైవ సేవకుడు ప్రసాదరావు గారు. పాస్టర్ కూడా జీవరత్న గారు అని చెప్పని ఈ జన్మ నేను సండే స్కూల్కి రాలేను, మీరు చూసుకుంటారా అని చెప్పని విధంగా చెప్పి ఆమె
నాకు ఒక బాధ్యత ఇక్కడికి వస్తానే బాధ్యత నేను మాత్రము అప్పగించేది. కాబట్టి ఎందుకు నేను ఈ దినము జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్పంటే, మంచి దైవ సేవకుడు, మంచి నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడని చెప్పిన సామెతల గ్రంథంలో ఉంది. అలాంటి యొక్క దైవ సేవకులను మనము సంపాదించుకోలేదు. ఎందుకని చెప్పనుకుంటే, పాస్టర్తో కూడా నేను మంచి యొక్క పాఠముని నేర్చుకున్నాను. ఇలాంటి యొక్క సేవకుడు దొరికేది చాలా కష్టమని చెప్పి నేను భావించుకున్నాను. అయితే ఆయన యొక్క చరిత్ర వచ్చేసి మా అన్న, మా వదిన ఈ విధంగా చెప్పి ఎక్కడికి పోవద్దు, నువ్వు మాత్రం ప్రసాదరావు దగ్గర నుంచి ఎక్కడికి పోవద్దు, ఆయన మంచి యొక్క దైవ సేవకుడు, అలాంటి యొక్క వ్యక్తి దొరికేది కష్టము. అయితే వాళ్ళ నాయన నాకు టీచర్ ట్రైనింగ్ లో వచ్చేసి నాకు టీచర్ కాబట్టి వారి దగ్గర మంచి యొక్క అనుభవం నేను పొందినటువంటి వాడనని చెప్పిన విధంగా మా అన్న వచ్చేసి ఆయన ఇప్పుడు లేడు, ప్రభు దగ్గర ఉన్నాడు. అంత నమ్మకంగా పనిచేసినటువంటి యొక్క మీరిద్దరు కూడా పాస్టర్ గారు, మీ అన్న మంచి యొక్క దైవ సేవకుడు, మరి ఈ విధంగా చదువు వినిపించేసి టీచర్ ఉద్యోగం వినిపించేసి దేవునికై సమర్పించుకొని రామాయపట్నం వచ్చేసి బైబిల్ కోర్సు 5 సంవత్సరాలు చదివినాడని చెప్పిన విధంగా పాస్టర్ గారు నాకు ఈ విధంగా మా అన్న అనుభవం చెప్పేవాడు. మా అన్న వచ్చేసి పాస్టర్ గురించి, పాస్టర్ గురించి చాలా చక్కగా చెప్పి మా అన్న ద్వారా పాస్టర్ యొక్క జీవిత చరిత్ర నేను కొంత తెలుసుకునే విధంగా ముందుకు సాగినానని చెప్పారు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనము సంపాదించుకోలేము, ఇలాంటి వ్యక్తిని మనము చూడలేమని చెప్పని నేను ఇంతతో చెప్పి ఈ మాటలో ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు.